చూస్తున్నారా? చూస్తలేదు. షో ఎలా ఉంది బిగ్ బాస్? ఇంకా ఉందా? తీస్తారేమో అనుకున్నాను, రేటింగ్ పడిపోయింది కదా. రేటింగ్ పడలేదా? ఇంకా OLX బ్యాచ్ ఉంది, ఉంచితే ఇంకెలా ఉంటది చెప్పు. నాట్ బ్యాడ్, నడుస్తుంది అలాగే. అనుకుంటున్నానండి ఫస్ట్ నుంచి ఈ బిగ్ బాస్ షోకి టాపర్ ఆఫ్ ద బిగ్ బాస్ కి ఇమాన్యుయల్ అవుతాడు. ఇంకా అనుకున్నాను, ఇంకెవరైనా గొప్ప వాళ్ళు వస్తారేమో వెయిట్ చేశాను. గొప్ప వాళ్ళు ఎవరన్నా పెట్టలేదు, నువ్వు ఆడే ఉన్నాడు అంతే. ఇంక బొక్క ఏం చెప్తాం. మంచి పని ఏమైనా చేస్తున్నారంటే పంపించేస్తున్నారు ఇంటికి. గుండు బాబా వెళ్ళిపోయారు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు, నీకు కూడా రావు, ఇంటికి వెళ్ళి పని చేసుకో. ప్రియా పచ్చళ్ళు, ఇప్పుడు నువ్వు అమ్ముకోమ్మ పచ్చళ్ళు. పాపం పచ్చళ్ళ దాన్ని తీసుకొస్తారేమో వెయిట్ చేసాను. ఆవిడ జిమ్ చేస్తున్నప్పుడల్లా నేను ఎక్సర్సైజ్ చేశాను, అది వేరే విషయం. ఆ పిల్ల వస్తుంది అనుకున్నాను, బాగా రాలేదు, అది కొంచెం బాధపడ్డాను. ఏమి లేదని చెప్పాడు కదా. ఇంకా ఇది ఏమన్నా కొంచెం రెస్పెక్ట్ మీద బిగ్ బాస్ కొంచెం ఓట్లు పడుతున్నాయంటే తనుజ ఇమాన్యుయల్ అంటే కర్రీగా ఉన్న అబ్బాయి, అందంగా ఉన్న అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుంటే చూద్దామని ఎక్సైట్మెంట్ తో ఉన్న, ఆరాటంతో ఉన్న చాలా మంది మెంబర్స్ ఉంటారు కదా. అలా చూద్దామని ఈ లోపు ఎవరితో ప్లాంతర పడి ఉంది నాకు, అదే నాకు ఇష్టం, అదే నా లవ్, అదే నా కొవ్వు అని చెప్పాడు. ఉన్న మొత్తం గాలి తెంగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎల్లు ఉంటే బెడ్ మీద పడుకున్నా కానీ నమ్మం మనం ఏదో ఉందని. ఎందుకంటే ఆల్రెడీ లవ్ ఉందని చెప్పాడు కదా. అందరికీ ఉన్నాయా, నాకు ఉన్నాయి 4 లవ్, ఇక్కడ పెళ్ళం కూడా ఉంది. అలా చెప్తానండి, 20 అనే చెప్తానయ్యా. నువ్వేందుకు ఎడిటింగ్ లో మంచిగా అవుతావు. మరి గుండంకుల గురించి ఏం చెప్తారు? గుండంకుల గురించి ఈ ఒక్కసారికి తప్పు చేశారు బిగ్ బాస్ వాళ్ళు, కొంచెం లేట్ గా పంపించారు గుండంకుల్ని. ఫస్ట్ వారం అయితే ఎంగేవాడే వాళ్ళే ఉండు, అదే కొంచెం తప్పు చేశారు. ఇంకెవరున్నా ఎరుపులు పంపించడానికి లోపల ఉన్నారులే అందరూ. ఆవిడని బుజ్జిగాడి సినిమాలో ఆవిడ కూడా ఇంటికి పంపించాలి పాపం. ఆవిడని ఎందుకు రూమ్ లో పెట్టి ఆవిడకి ఫుడ్ గట్ట పెడుతున్నారు పుక్కట్లోను. ఏసీ బిల్లు బొక్క, కరెంట్ బిల్లు బొక్క, ఇంటికి పంపించండి. ఆవిడ కూడా ఏం బాగాలేదు ఆవిడ ఆట. దొంగతనాలు చేస్తున్నారు కదా. ఇంకా దొంగతనాలే చేస్తారు, ఇంకేం చేస్తారు చెప్పండి. అంటే అంత మ్యాజికాలిటీ ఏం లేదని నాకు అనిపించింది. అంటే మీకు అనిపిస్తే ఏమో నాకు తెలియదు. ఉన్న వాళ్ళే ఏం మ్యాజికాలిటీ లేదు. ఎవరైనా దింపితే బాగుండు కొంచెం హాట్ గా. రీతి చౌదరి అంత అందంగా లేదండి బయట ఉన్న. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు అంత అందంగా అయితే లేదు. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోల్లా ఉండాలి మళ్ళీ. ఐఎమ్ వెయిటింగ్ హ్యాంగ్రీ. అలాంటి బట్టలు పట్టుకెళ్ళింది కానీ వేసుకొని ఎత్తలేదంట బిగ్ బాస్ వాళ్ళు. అంటే అంత ఏమి లేదు, మ్యాజికాలిటీ ఏం లేదు బిగ్ బాస్ లో. ఉంటే మంచిదే కదండి. వస్తే మంచిదే కదా. ఆవిడ పచ్చళ్ళు తిని నోరు మొత్తం కారంతో ఉన్నాం అనమాట. అదే ఒక ఒగురుతో ఆవిడని చూసి ఓట్లు గుద్దేస్తాం అనమాట. అంటే ఆమె గేమ్ ఎలా ఉండబోతుంది అని చూద్దామని ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు. భరణి గారు ఇట్ వాజ్ వెరీ నైస్ పర్సన్. అంటే ఉన్న వాళ్ళలో ఇమాన్యుయల్ ఒకటి, భరణి గారు ఒకటి, ఇంకా మన పొట్టుడు ఒకటి, తల్లి ఆడొకటి, ఇలా ముగ్గురు కొంచెం బాగానే ఉన్నారు. పేర్లు కూడా గుర్తు రావట్లేదు ఎందుకంటే అంత. అది సుమన్ శెట్టి గురించే చెప్పాను ఇప్పుడు. ఆయన నేను ఇదే చెప్తున్నాను కదా, ఫస్ట్ సెకండ్ డే వచ్చాను బిగ్ బాస్ గురించి అడిగితే ఇలాగే చెప్పాను. ఎందుకే ఆ ముసలోని ఎందుకు తీసుకెళ్లారు అంటే ఓల్డ్ అయిపోయాడు, OLX బ్యాచ్, ఇంటికి పంపించచ్చు కదా బాబు, నెక్స్ట్ వీక్ పంపించండి నాగార్జున గారు అని దండం పెట్టాను. కానీ ఇప్పుడు అలా చెప్పను, ఫైనల్ వరకు ఉండాలి నువ్వు. ఎందుకంటే చాలా మంచి, ఇట్ వాజ్ వెరీ నైస్ గేమ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు, బాగా గేమ్ ఆడుతున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎమ్మెన్ఎల్ది. అలా ఉండదు డార్లింగ్ నువ్వు, ఎందుకంటే ఓట్లు వేసేవాడు కూడా వెనక ఇంకొస్తాడు. నువ్వు కరెక్ట్ గా ఉండంతే. ఓవర్ కాన్ఫిడెన్స్ నేనే కూడా వేస్తానని మాత్రం అనొద్దు. కొంచెం గేమ్ ఆడు, బాగుంటది అని నాకు అనిపిస్తుంది. వాడు కూడా ఇంటికి పంపించాలి నెక్స్ట్ వీక్. ఏ బొక్కలా ఉన్నది అంతే. ఆ రీతి చౌదరికి లైన్ వేసేస్తున్నాడు. వద్దు అలా లైన్ వేసి అమ్మాయిలకి లైన్ వేసి అబ్బాయిలు అందరినీ ఇంటికి తెంగేమనని. సోల్జర్ గురించి ఏంటంటే ఇప్పుడు బేబీ సినిమా చూసాం కదా, ఇది హాబీ. అలాగే ఉందన్నమాట. అందు గురించి ఏం గొప్పగా ఏమైనా చెప్దామన్నా కానీ గొప్ప వాళ్ళు లేరు లోపల, అది నా బాధ. అదే అంతే, అంతకుమించి లేదు. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.